Hi viewers, welcome to my YouTube channel Anshu Toffee Sarees and Daily Wear Sarees. 2 channels ఉన్నాయి. 2 channels ని కూడా ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా టూ ఛానల్స్ నేమ్స్ ఏవైతే చెప్పామో అదే నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. అలాగే ఇప్పుడు మీరు చూసిన సారీస్ ఏవైతే ఉన్నాయో ఈ సారీస్ నేను కట్టుకున్న సారీస్ ఉంది కదా, క్వాంటిటీ ఇంత ఉన్నాయండి. ఒక 16 to 17 సెట్స్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి. చక్కగా 6 కలర్స్ ఉన్నాయి. 6 కలర్స్ కూడా నేను కట్టుకుని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా ఒక నెంబర్ కే కాంటాక్ట్ అవ్వండి. అదే నెంబర్ కి గూగుల్ పే, ఫోన్ పే అండ్ పేటిఎం చేస్తే సరిపోతుంది. ఓకే, స్కానర్ పంపిస్తారు. స్కానర్ అయితేనే మీకు ఈజీ. స్కానర్ అయితే కనుక ఫోన్ పే అండ్ పేటిఎం కూడా వర్క్ చేస్తుంది. అదే నంబర్ త్రూ మీరు పే చేయాలి అంటే ఓన్లీ గూగుల్ పే మాత్రమే మనకి వర్క్ అవుతుంది. ఓకే, దయచేసి ఎవరు కూడా ఎంక్వైరీ కోసం మాత్రం మెసేజెస్ పెట్టకండి. నైట్ మేము చూసి రిప్లై ఇచ్చిన తర్వాత మార్నింగ్ కి ఒక 200-300 మెసేజెస్ ఉంటున్నాయి. అది క్లియర్ చేయడంతోనే సరిపోతుంది. మళ్ళీ వీడియో పెట్టిన దానికి మనం రెస్పాండ్ అవ్వడానికి లేకుండా అయిపోతుంది. నిజంగా సారీస్ తీసుకునే సిస్టర్స్ కి మేము రిప్లై ఇవ్వాలి అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ పైన పట్టేస్తుంది. మీరు ఎంక్వైరీ కోసం అయితే వీడియో ఎండింగ్ వరకు కొంచెం టైం స్పెండ్ చేసి చూసారనుకోండి, మొత్తం అన్ని డీటెయిల్స్ దీంట్లో ఊదేస్తానమాట. మీరు చక్కగా చూసేయచ్చు. ఓకే, మీకు ఎంత అమౌంట్ అనేది మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఫోన్ నెంబర్స్ ఉంటాయి. అలాగే ఏ డేట్ను మేము పోస్ట్ చేస్తున్నామో ఉంటుంది. ఇవన్నీ సారీస్ అయిపోతే కనుక నో స్టాకో సోల్డ్ అవుట్ ఏదో ఒక బోర్డు పెడతాం. మళ్ళీ మీరు మెసేజ్ పెట్టేంత అవకాశం అయితే అవసరం లేదు, ఇవ్వం కూడా మేము. మీరు చక్కగా ఇక్కడ చూస్తే సరిపోతుంది. జెన్యున్ గా తీసుకోవాలనుకునే వాళ్ళే మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి. ప్రతి సారీకి అండి మేము ఇలా నంబర్ అయితే ఇస్తాము. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని మా ఇక్కడ ఉన్న 3 నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అదే నెంబర్ కి మీరు చెప్పండి, అంటే ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం, సారీ పక్కన పెట్టండి. మనకి రెగ్యులర్ గా చూసే సిస్టర్స్ కి పాపం చాలా మందికి తెలుసు. అలాగే కొంతమంది సిస్టర్స్ మన వీడియో ఫాలో అయిన వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇంకొంతమంది సిస్టర్స్ మేము అవైలబుల్ ఉందా అని అడిగితే ఉంది అని చెప్పగానే పే చేసేస్తున్నారు. ఈ లోపు ఆ శారీ ఉండట్లేదు, అయిపోతుంది. ఎవరైతే పే చేస్తామని చెప్తున్నారో వాళ్ళకి మేము పక్కన పెడుతున్నాం కదా, మళ్ళీ ఇలా మెసేజ్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు పే చేసేస్తున్నారు. రిటర్న్ చేయాలంటే మళ్ళీ 2 days పడుతుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ అవైలబుల్ ఉందా అని అడిగిన వాళ్ళకి ఉంది అని చెప్తే కనుక మరి పే చేయమంటారా అని అడిగితే వాళ్ళు చెప్తారు రిప్లై ఏదో ఒకటి, దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. సారీ నెంబర్ 1 చెన్నూరు సిల్క్, నెల్లూరు సిల్క్, చీరాల కాటన్, మైసూర్ సిల్క్ 4 రకాల పేర్లతో పిలుస్తున్నారు. దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా ఉంది. అది 699 650 రూపీస్ అలా సేల్ చేస్తున్నారు. ఫైన్ క్వాలిటీ వచ్చేసరికి మీకు 1699 రూపీస్ అది సేల్ చేస్తున్నారు. లాస్ట్ టైం నేను పెట్టాను. ప్రతిసారి వాళ్ళకి తీసుకొచ్చి మన దాంట్లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి మనం చెప్పామా వదిలేసాం అంతే. ఓకే, ఇది కొత్త డిజైన్ అండి. టోటల్ గా న్యూ డిజైన్ వచ్చింది. రేపు కూడా మేము చెన్నూరు సిల్క్ ఇప్పుడు ఏదైతే 4 రకాల పేర్లు చెప్పానో దానికి సంబంధించినటువంటి అంటే ఈ సారీస్ కి సంబంధించి ఇంకొక డిజైన్ అనేది రేపు కూడా అప్లోడ్ చేస్తాం. దీంట్లో 4-5 రకాల డిజైన్స్ అయితే వచ్చాయి, మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇది మాత్రం కొంచెం కొత్తగా డార్క్ కలర్స్ తో ఇచ్చారు. ఇప్పుడు మనం చేసే వీడియో మాత్రమే. మిగిలిన అన్ని ఏంటంటే రెగ్యులర్ కలర్స్ ఉంటాయి కదా, అదే టైప్ ఆఫ్ కలర్స్ లో వచ్చాయి. కొంచెం డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది దీని మీద. ఫస్ట్ నేను ఈ సారీకి బ్లౌజ్ చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ బోర్డర్, ఇప్పుడు ఈ చెన్నూరు సిల్క్ ఏదైతే నెల్లూరు సిల్క్ ఇవన్నీ చెప్తున్నామో వాటికి అన్నిటికీ కూడా ఈ బోర్డర్ వస్తుంది. కాబట్టి మనం సెకండ్ క్వాలిటీ కూడా మనకి ఇదే బోర్డర్ ఇస్తున్నారు. ఇక్కడున్న క్లాత్ ని బట్టే మనకి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది సిల్క్ టైప్ ఆఫ్ మెటీరియల్, ప్యూర్ మెటీరియల్. కాకపోతే మనం చెప్పినటువంటి 1699 ఉంది కదా, అంత వర్త్ అయితే కాదు. ఇప్పుడు మనం ఏదైతే ఇంకొక 100 రూపీస్ పెట్టుకుని 899 రూపాయలు అయితే సేల్ చేయొచ్చు, కానీ 1699 రూపాయలు అంత వర్త్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్ కేస్ ఫోల్డింగ్స్ మేము ఎట్లా ఉందో అట్లాగే కవర్ పంపిస్తాం. లోపల ఓపెన్ చేసిన తర్వాత ఏమన్నా ఇట్లా ఫోల్డింగ్స్ మడతలు కరెక్ట్ గా వాళ్ళు పెట్టకుండా మీకు ఫోల్డింగ్స్ చేసేసి పైన నీట్ గా కనిపించేలాగా మడతలు పెడుతూ ఉంటారు. అలా వచ్చినా యాక్సెప్ట్ చేయండి. జస్ట్ ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. అవి మనం పెట్టిన మడతలు అయితే కాదు. ఎట్లా ఉందో మేము అట్లాగే పంపిస్తాం మీకు. ఓకేనా? మధ్యలో చూడండి బ్లాక్ కలర్ మీద ఒక డిఫరెంట్ వాటర్ షేడ్స్ ఉంటాయి కదా అండి, 2 కలర్స్ ని పెటల్స్ లో వాటర్ షేడ్స్, సేమ్ ఆ టైప్ లో మనకి ఫ్లవర్ అనేది ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా ఒకటే టైప్ లో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ బోర్డర్స్ కూడా ఒకటే టైప్ లో ఇచ్చారు. పళ్ళు ఇది ఎలిఫెంట్స్, పికాక్స్ ఉన్నాయా, పికాక్స్ కూడా ఇచ్చారు మధ్యలో. ఇలా కనిపిస్తుందా క్లియర్ గా? పికాక్స్ డిజైన్ కూడా వచ్చింది. బ్లౌజ్ అయితే మాత్రం టోటల్ గా అన్ని శారీస్ కి బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది.
6 కలర్స్ ఉన్నాయండి. 6 చీరలు కూడా కట్టుకొని మీకు చూపిస్తాం. శారీ నెంబర్ 2 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. కలర్ కాంబినేషన్ చూసుకోండి, పెసర గ్రీన్ కలర్ అండ్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది. దానికి మనకి బ్రింజాల్ కలర్ ఇచ్చారనమాట. ఈ కలర్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. కొంచెం ఒకసారి దగ్గరగా వచ్చి చూపిస్తాను. ఇదిగోండి, ఇది బోర్డర్, ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్, ఇది మనకి శారీ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్. ఓకే, అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు అనేది ఇలా ఉంది. పెసర గ్రీన్ కలర్ బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బేస్ లో అయితే మనకి పళ్ళు అనేది కనిపిస్తుంది. శారీలో బోర్డర్ చూడండి, సెకండ్ వైపు బోర్డర్ అండ్ కుచ్చిళ్ళలో కింద అన్నమాట ఇట్లా ఉంటుంది. క్వాంటిటీ కూడా ఒక్కసారి చూసుకోండి, ఎంత క్వాంటిటీ ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్స్ ఈ వీడియోలోవి అన్ని కూడా కొంచెం డార్క్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. ఇందులోనే మనకి చెన్నూరు సిల్క్, నెల్లూరు సిల్క్, చీరాల కాటన్, ఇంకోటి మర్చిపోయాను మైసూర్ సిల్క్. ఈ మైసూర్కి నాకే వచ్చింది, ఒకసారి మైసూర్ పోయేస్తే పోతుంది. మైసూర్ బోండా గుర్తుపెట్టుకుంటాం. మైసూర్ సిల్క్ ఇవి ఏదైతే ఉందో వీటిలో ఏంటంటే డార్క్ కలర్స్ చాలా తక్కువ వస్తాయి సిస్టర్స్, లైట్ కలర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేవన్నీ కూడా డార్క్ కలర్స్. ఓకే, నెక్స్ట్ రేపు కూడా మనం చెన్నూరు సిల్క్ లో చూద్దాం. ఒకవేళ ఈ రోజు ఎవరైనా తీసుకోలేకపోతే కనుక చెప్పాను కదా, ఫోల్డింగ్స్ మాత్రం లోపల ఎట్లానో ఉన్నా కానీ మీరు ఇట్లాంటి ఫోల్డింగ్స్ లో వచ్చింది, నలిగిపోయి వచ్చింది అలా కాకుండా జస్ట్ ఐరన్ అయితే చేయించుకోండి. ఎందుకంటే ఫోల్డింగ్స్ ఎట్లా ఉంటాయి అట్లాగే మేము కలర్స్ డివైడ్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. మనకి షోరూమ్ నుంచి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చేటప్పుడే మనకి ఇలాగే వస్తాయి అనమాట. మధ్యలో ఈ హోల్సేల్ షోరూమ్ వాళ్ళు కూడా ఏం మడతలు పెట్టరు, ఇలాగే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తా. అవుతుంది నంబర్ 4 ఇది. సారీ అండి, నంబర్ 4 పెట్టానంట, 4 కాదు, ఇది నంబర్ 3, శారీ నెంబర్ 3 అనమాట. నంబర్తో ఇట్లా తీసుకోండి, మళ్ళీ ఒకవేళ కన్ఫ్యూజ్ అయి ఉంటే కనుక. మీరు కాదు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గ్రేప్ కలర్ తో మనకి బోర్డర్స్ అనేది ఇలా ఇచ్చారు. బ్లౌజ్ డిజైన్ కూడా చూడండి, ఇక్కడ బోర్డర్ కలర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు. మధ్యలో మాత్రం కలర్ కాంబినేషన్ పికాక్ బ్లూ కలర్ వచ్చింది. పికాక్ బ్లూ కలర్ కి మనకి ఇట్లా గ్రేప్ కలర్ బేస్ లో 2 ఎలిఫెంట్స్ అండ్ అవే పికాక్స్ కూడా డిజైన్ చేశారు. ఓకే, ఇంకా 3 శారీస్ ఉన్నాయి. నేను ఇంకా 2 ఉన్నాయి అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫాస్ట్ గా అవి కూడా కట్టి చూపించేస్తాం మీకు. శారీ నెంబర్ 4 ఇప్పుడు నెంబర్ 4 అండి. ఇంతకు ముందు నెంబర్ ఒకసారి 4 పెట్టాను, ఒకసారి 3 పెట్టాను కదా, 3 కరెక్ట్. అదే దాంతోనే స్క్రీన్ షాట్ తీయండి. ఇది మరూన్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. మీకు ఇంకా కొంచెం దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తాను. ఒక్కసారి మీరు పళ్ళు కూడా చూసేసేయండి. బ్లాక్ కలర్ బేస్ మీద ఎలిఫెంట్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ ఉంటుంది. అలాగే కింద కుర్చీలలో కూడా మీకు కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది అనేది మీకు చూసుకోండి. శారీ కట్టుకుంటే టోటల్ గా బ్లౌజ్ తో సహా మీకు లుక్ ఎలా ఉంటుంది అంటే, ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ తో సహా కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఇలా చూసేసుకోవచ్చు. ఎందుకంటే నేను సేమ్ దీంట్లో ఉన్న బ్లౌజ్ నే మేము ఇలా పెట్టి మీకు చూపిస్తున్నాము. కలర్ఫుల్ గా ఉంటదండి. డిజైన్ కూడా చూడండి, ఇది మనకి సాఫ్ట్ అండ్ సిల్క్ మెటీరియల్ వస్తుంది అనమాట. అందుకని చెన్నూరు సిల్క్, మైసూర్ సిల్క్ అని చెప్పి పేర్లు అయితే పెట్టారు, చేంజ్ అయితే చేశారు. యాక్చువల్గా వీటికి నేమ్స్ అయితే చీరాల కాటన్ అని కూడా వచ్చింది. ఓకే, అసలు ఒరిజినల్ చీరాల కాటన్, కానీ దీంట్లో కాటన్ అనేది అసలు మిక్స్ ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తా. శారీ నెంబర్ 5, ఇది కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. నంబర్ అయితే 5 నెంబర్. స్మాల్ సైజ్ డిజైన్ తో బ్లౌజ్ అండ్ బోర్డర్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. ఫస్ట్ నేను ఈ శారీకి బ్లౌజ్ బోర్డర్స్ చూపిస్తాను. పింక్ కలర్ కాంబినేషన్, ఇది కొంచెం మజంతా పింక్ కలర్ కాంబినేషన్ మీద బ్లౌజ్ ఇచ్చారు. అదే కలర్ లో మనకి బోర్డర్స్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఈ టైప్ లో మనకి బోర్డర్స్ అయితే ఇలా ఉంటాయి. మధ్యలో అయితే చూడండి పెసర గ్రీన్ కలర్ అండ్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ బ్లౌజ్ ఏదైతే ఉందో అది కూడా కనిపించేలాగా కొంచెం హైలైట్ అయ్యేలాగా క్రీపర్ డిజైన్ అంతా ఆ కలర్ తో ఇచ్చారనమాట. ఈ శారీకి పళ్ళు ఇలా వచ్చింది. ఈ కలర్ అంటే బ్లౌజ్ అండ్ బోర్డర్ కలర్ ఉంది కదా, అదే కలర్. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి కుచ్చిళ్ళ పార్ట్ ఇలా వచ్చింది. కుచ్చిళ్ళ పార్ట్ చాలా మంచిగా ఉంటుంది. సారీస్ అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క శారీ ఉంది, అది కూడా కట్టుకుని మీకు చూపిస్తాం. శారీ నెంబర్ 6 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వకుండా తీసుకోండి. ఎందుకంటే ఈ చెన్నూరు సిల్క్ సారీస్ అన్ని కూడా దగ్గరగా ఆల్ ఓవర్ శారీ అంతా క్రీపరే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మేము. సో అందుకని నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది. ఓకే, 2 సైడ్స్ కూడా అండి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తో మనకి ఇలా ఒక స్మాల్ డిజైన్ తో బోర్డర్ అనేది ఇచ్చారు. చక్కగా మంచిగా కనిపిస్తుంది. అలాగే బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషనే వస్తుంది అనమాట. ఇట్లా ఉంటుంది బ్లౌజ్. ఓకే,
మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఒకసారి చూడండి. నేను ఫస్ట్ మీకు పళ్ళు చూపిస్తాను. కాపర్ సల్ఫేట్ బేస్ మీదనే మనకి పళ్ళు అనేది ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో, తర్వాత కింద కుచ్చులలో చూడండి. మనకున్న సర్వీస్ వచ్చేసరికి పోస్టల్ అండ్ డిటిడిసి సర్వీస్ ఉంది. డిటిడిసి అయితే 5 to 7 వర్కింగ్ డేస్ పడుతుంది. పోస్టల్ అయితే కనుక 10 వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది. ఇన్ కేస్ పోస్టల్ కనుక మేము చెప్పిన 10 వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే మీరు ఒకసారి పార్సిల్ ఫోటో పెడతాం కదా, ఆ ఫోటోని ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్లి చూపిస్తే దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది, అది చూసి మీ పార్సిల్ అయితే మీకు ఇచ్చేస్తారు. డిటిడిసి అయితే మాత్రం మేము ఫాలో అప్ చేస్తాము. 10 వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే ఒక్కసారి మాత్రం వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో చూపించండి. డిటిడిసి వాళ్ళు అయితే కనుక 7 వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే ఒకసారి మాకు ఆ ఫోటో పెడితే కనుక మేము ఒకసారి ఫాలో అప్ చేసి అది ఎక్కడి వరకు వచ్చింది అనేది మీకు కనుక్కొని రీచ్ అయ్యే వరకు కూడా మేము ఫాలో అప్ చేస్తాం. అలాగే మేము ఫోటో ఏదైతే పంపిస్తామో దాని మీద ఒక డేట్ ఉంటుంది చూడండి. ట్రాకింగ్ నంబర్ ఉంటుంది, డేట్ కూడా ఉంటుంది. రెడ్ కలర్ మార్కర్లో మేము డేట్ అనేది వేస్తున్నాం. ఆ డేట్ నుంచి 5 వర్కింగ్ డేస్ 5 to 7 వర్కింగ్ డేస్ డిటిడిసి వేసుకోండి. 10 వర్కింగ్ డేస్ పోస్టులు అయితే కౌంట్ చేసుకోండి. పార్సెల్ రాగానే వీడియో తీయడం మర్చిపోవద్దు. ఆ వీడియో ఉంటే మాత్రమే మేము శారీ అనేది రిటర్న్ తీసుకుంటాం. స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ వాట్సాప్, డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు, అదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే శారీ నెంబర్తో సహా తీయండి. ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ అనేది సైడ్ పెడుతున్నాం. మేము పెట్టిన వాళ్ళకి 5 to 10 మినిట్స్ కూడా కాదు సిస్టర్స్, కొంచెం ఎక్కువ మంది మెసేజెస్ పెడుతున్నారు కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే మేము హోల్డ్ చేసి పెట్టగలం. 5 మినిట్స్ తర్వాత మేము ఇంకెవరైనా అడిగితే కనుక శారీస్ ఇచ్చేస్తాం, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారో అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.